నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు, కానీ పాల్ ఇమాన్యుల్ గారు గతించిన సంవత్సరం ఆయన కాన్ఫరెన్స్కి ఆయన స్పీకర్గా పిలిచారు ప్రవీణ్ గారు. ఆయన 2వ రోజు దేవుని వాక్యం అందించారు, నేను 3వ రోజు దేవుని మాటలు అందించాను. బట్ ఆ సందర్భాల్లో ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఆయన యొక్క డిబేట్స్ కావచ్చు, లేకపోతే ప్రసంగాలు అవి చూస్తున్న పరిస్థితి. ఆ రోజు నేను స్టూడియోకి వెళ్ళాల్సిన సమయం అది. మన టీం మెంబర్స్ ఎవరు మెసేజ్ పంపించారు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ముందు కార్ యాక్సిడెంట్ అన్నారు, ఆ తర్వాత అది కూడా దివాన్ చెరువు దగ్గర అన్నారు. షాక్ అయ్యాం. వెంటనే బ్లెస్సీ వెస్లీ గారు, నేను బ్లెస్సీ గారు ఏమో వినుకొండ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మీటింగ్ కోసం, సుమారుగా 5 గంటల జర్నీ ఇక్కడ నుంచి. బట్ వెంటనే మా పనులన్నీ ప్రక్కన పెట్టి పరిగెత్తుని వెళ్ళాం హాస్పిటల్కి. అప్పుడే తీసుకొచ్చారు బాడీ. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. వెంటనే బ్లెస్సీ గారు వారి వైఫ్కి ఫోన్ చేసి, జెసికా గారికి ఫోన్ చేసి మాట్లాడారు, పరిస్థితి అంతా ఎలా ఉందని. అక్కడ నుంచి మెల్లమెల్లగా కొంతమంది రావడం ప్రారంభించారు. ఈజ్ వెల్ నోన్ స్పీకర్ టు ఎవ్రీవన్. ఆ తర్వాత జరిగిన పరిస్థితులను మీకు తెలుసు, అది యాక్సిడెంట్ అని కొంతమంది, లేదు మర్డర్ అని కొంతమంది, ఇలాంటివన్నీ రకరకాల పరిస్థితులన్నీ వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా మన చర్చ్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఫోన్ చేశాను, అప్పటికే పోలీసులు కొంతమంది వచ్చారు. అయ్యా మరి మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఏం జరిగిందో తెలియదు, కానీ మీరు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక చాలా మంది వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు. ఇంకా జరిగిందంతా మీకు తెలుసు. పరిస్థితి ఏంటో మనకు కూడా తెలియదు, ఏం జరిగిందో అర్థం కాదు. కానీ ఎందుకు ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బహుశా మాట్లాడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రతీకారం అనేది మన దగ్గర లేదు, క్షమిద్దాం, తప్పనిసరి క్షమిద్దాం. లెట్ us preach the kingdom of God. ఆ 2 మాటలు చెప్పాము, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో కొన్ని రోజుల్లో బయటికి ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. అయితే ఈ లోపల ఆమె దేవుని ప్రేమను ప్రకటించాలా. ప్రపంచం అంతా చూస్తున్నా ఆమె ఏం మాట్లాడుతుందా, ఆమె ఏం చెబుతుందని ఆలోచన చేస్తుంటే షీ వాస్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ గాడ్స్ లవ్. సంథింగ్ అమేజింగ్. మానవ ఊహకు మించిన, మానవ యొక్క ఆలోచనలకు మించిన అనుభవాలు. 46 సంవత్సరాల భర్తను కోల్పోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. Download ShareChat.